ప్రస్తుతం నేను వెల్మా హాస్టల్ దగ్గర ఉన్న హిమాయత్నగర్లో చూస్తున్నా కదా. జలగం వెంగళరావు వెల్మా హాస్టల్ ఉంది. మనకు సంబంధించి ఇక్కడ వెల్మా సంఘం సంబంధించి కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళంతా చదువుకునే పిల్లలు. సో ఇదే హాస్టల్లో చదువుకుంటారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో కేసీఆర్ను పట్టుకొని ఎవనికి రా జాతి, ఎవనికి రా జాతిపితం అని చెప్పేసి దానికి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ వీళ్ళ సంఘాల ప్రతినిధులతో కూడా మీటింగ్ పెట్టుకున్నారు. సో మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. ఏమనిపిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మీ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నాడు కదా, ఏమనిపిస్తుంది? ఈ రేవంత్ రెడ్డి మా కమ్యూనిటీపై ఈ వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి ఏదో గుర్తింపు రావాలి అని చెప్పి మా కమ్యూనిటీని ఇలా కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను సీఎం అని చెప్పి కూడా అతను నమ్మలేకపోతున్నాడు. అందుకే మా కమ్యూనిటీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అతనికి ఏదో గుర్తింపు వస్తుంది, నాకు హైకమాండ్లో నాకు ఢిల్లీలో అందరు గుర్తిస్తారు అని చెప్పి మాత్రం మా కమ్యూనిటీనే ప్రత్యేకంగా చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా కమ్యూనిటీలో అగ్ర నాయకులు చాలామంది ఉన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ తిడితే అతనికి ఏదో గుర్తింపు వస్తుందని చెప్పేసి మా కమ్యూనిటీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మనకి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు వెంటనే ఎంత త్వరగా వెళితే అంత త్వరగా మా కమ్యూనిటీకి మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అంటే కేసీఆర్ తిడితేనే రేవంత్ రెడ్డి గుర్తింపా, లేకపోతే కేసీఆర్ తిట్టపోతే కేసీఆర్ తలుచుకోకపోతే రేవంత్ రెడ్డి గుర్తింపు లేదా, ఏం చెప్తున్నాం మరి? అంటే మన కేసీఆర్ని తిట్టడం వల్లనే అతన్ని హైకమాండ్లో అతనికి మంచి పొజిషన్ కానీ అవి చేయడం జరుగుతుంది. అతన్ని ప్రతిసారి కేసీఆర్ని అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణను తీసుకొచ్చి మనకు ఇంత మంచి సదుపాయాలు కానీ మనకి ఇవన్నీ ఇవ్వడం కానీ జరిగింది. దయచేసి మీరు తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తిని కానీ మా కమ్యూనిటీని మాత్రం తిట్టడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. వెంటనే మీరు క్షమాపణ చెప్పాల్సిందే కోరుతున్నాం. ఏమనిపిస్తుంది, పదే పదే కేసీఆర్ని తిడుతున్నాడు కదా, తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత అని చెప్పేసి ఎవనికి రా జాతి, ఎవనికి జాతిపిత అని చెప్పేసి కూడా కేసీఆర్ని తిట్టిన పరిస్థితి. సో ఏమనిపిస్తుంది, 10 ఏళ్ళుగా మొత్తం కేసీఆర్ని తెలంగాణను ఆగం చేసిండని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తాడు. మీకేమనిపిస్తుంది? శ్రీ అనిమూల రేవంత్ రెడ్డి ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హీ ఈజ్ ద ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ. సో హీ హ్యాస్ టేక్ అన్ ఓత్ టు సీ ఆల్ ద పీపుల్ ఈక్వల్లీ. But he is targeting a single caste, our community, Velma community. So he is not doing well, and he is targeting only the KCR's name. From 2 years in the ruling, he is targeting Chief Minister KCR, ex-Chief Minister KCR, so he can gain fame, and he is targeting the Velma community to get more vote banks. So I request or take I am saying that Chief Minister Ravant Reddy to take his words back and say sorry to our community. మీరు చెప్పండి బ్రదర్, ఏమనిపిస్తుంది? పదే పదే మీ కమ్యూనిటీ టార్గెట్ చేస్తున్నారు, అటు పక్కన కేసీఆర్ని తిడుతున్నారు. సో ఎట్లా, ఏమైనా చర్చ జరుగుతుందా మీ హాస్టల్లో కానీ ఊళ్ళల్లో? ఏమనుకుంటున్నారు, ప్రతిసారి దొర అని అంటున్నాడు కేసీఆర్ని కూడా. నిజంగా అట్లుందా ఇప్పుడు ఊళ్ళల్లో? అట్లుందా దొర, లేకపోతే బీసీలు ఎస్సీలు అట్లా ఇంకేమైనా ఉందా? మీరు చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి. మేము చూస్తున్న పాటికైతే ఇప్పటికైతే మా ఊర్లో ఎక్కడైనా ఈక్వాలిటీ ఉంటుంది. మేము ఇప్పుడు ఆయన దొర అనుకుంటే ఆయన పిలుస్తున్నాడు కాబట్టి మా కేసీఆర్ గారు అయినా అంటే టీఆర్ఎస్ ఉన్నాను, మా పరిపాలనలో అట్లాంటిది ఏది ఉండదు. మా కేసీఆర్ పరిపాలనలో అందరూ ఈక్వలే. కానీ ఈయనకి ఏంటిదా వచ్చుడుతోనే లైక్ బీసీలు అది ఎంతమంది ఉన్నారు అది అనుకుంటా సర్వే చేశారు. ఎందుకు? వాళ్ళ కమ్యూనిటీకి ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుందో తెలుసుకోనికి అది సర్వే చేశాడు, మేబీ కావచ్చు. మరి ఒకటి ఈ మధ్య విమర్శ చేసినట్టుగా కేసీఆర్ని తిట్టాడు, అంటే మా జాతిని కూడా తిట్టాడు. అదే చెప్తున్నా కాంగ్రెస్కి, మా జాతిలో నుంచి మీ దానిలో కూడా ఉన్నారు, మా జాతిలో నుండి మీ దానిలో కూడా ఉన్నారు. సో మేము కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేయగలుగుతాం మీ ఎలక్షన్స్లలో అయినా దేనిలో అయినా. సో మీరు మా తెలంగాణ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ హ్యావ్ సమ్ లైక్ సెన్స్ వాట్ టు టెల్ టు ది పీపుల్. మీరేం చెప్పగలుగుతున్నారు అసలు? మా యంగ్ పీపుల్ చూస్తే మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అంతేగాని ఎందుకున్నాడు సీఎంగా అనేటట్టుగా ఉంచుకోవద్దు. లైక్ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నట్టు ఎన్నో పోరాటాలు చేసి మాకు ఉద్యమం తెచ్చి సపరేట్గా నేషన్ తెచ్చాడు. ఎందుకు స్టేట్ తెచ్చాడు? ఎందుకు? మా అంటే ఏపీ ఉన్నప్పుడు ఎన్నో మన భవిష్యత్తు తరాలకి మాకెన్నో లైక్ జాబ్స్ కానీ ఎన్నో పోతున్నాయి కాబట్టి తను పోరాటం చేశాడు.
సో ఆ పోరాటం చేసినందుకన్నా కనీసం ఇంకిత జ్ఞానంతో వాళ్ళకి విలువ ఇవ్వాలి. సో మేము ఏంటిదంటే మా తరపు నుంచి ఏంటిదంటే లైక్ ఏదైతే వాక్యాలు విమర్శిస్తున్నారో మీరు ప్రజలకు ఏం చెప్తున్నారో క్లారిటీగా, మీరు ఒక మాట్లాడితేనే మీకు ఫేమ్ వస్తుంది, మాట్లాడితేనే మాకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనుకోకుండా, సో మేక్ సెన్స్ వెన్ యు ఆర్ టాకింగ్, వాట్ యు ఆర్ గివింగ్ టు స్పీచ్ ఏం చెప్తున్నారో అది దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం మాకు కూడా ఒకళ్ళ మనిషిని రిప్రజెంట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ అయినా టు ది స్టేట్ అయినా తనని చూసి నేర్చుకోవాలనిపించాలి, కానీ తిడితే నీకేం ఫేమ్ రాదు, ఏం రాదు మనకి. సో అంటే ఇంత కాంగ్రెస్లో కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రి కూడా ఉన్నారు జూపల్లి కృష్ణారావు. మరి ఇంతవరకు సీఎం వ్యాఖ్యలను ఖండించలేదు. సో మీరేమైనా కలిసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏం చెప్తారు వాళ్ళకు? సో మాకు ఈరోజు మేము పెట్టుకున్న సమావేశంలో రౌండ్ టేబుల్లో మేము ఇది కూడా మీరు అన్నట్టు వీ హ్యావ్ ప్లాన్ టు టేక్ దిస్ యాక్షన్. సో వీ విల్ గో అగెన్స్ట్ హిమ్ వాట్ ఎవర్ మైట్ బీ. మేము ఏ రంగంలో అంటే ఎట్లా పాసిబుల్ అయితే ఆ పాసిబుల్ వేలో వెళ్ళి మేము దీన్ని ఈ వాక్యాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని చూస్తాం డెఫినెట్లీ. మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నాడు. చెప్పండి, ముఖ్యమంత్రి హేట్ స్పీచ్ సంబంధించి పదే పదే కేసీఆర్ని కానీ లేకపోతే సరే హేట్ స్పీచ్ అయితే కేసీఆర్ మీద ఎట్లా ఉంటుంది? సో స్పీచ్కి సంబంధించి మీరు ఒక స్టూడెంట్గా ఏం నేర్చుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? కాలేజీలో ఏమైనా చర్చ జరుగుతుందా? ముఖ్యమంత్రి సభ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు? సో గత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తీరుకు ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? యాక్చువల్గా స్టూడెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే అసలు కేసీఆర్ స్పీచ్ ఇస్తుండంటే వీఆర్ వెరీ ఈగర్ టు లిజన్. యాక్చువల్ మన ఒక ప్రెస్ మీట్ పెట్టిండే, అసలు ఎంత ప్రొడక్టివ్గా ఎంత కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడిండంటే యాక్చువల్గా ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది అసలు మన దృష్టికి మనకు తెలియదు నార్మల్ పర్సన్స్కి. అది ఒక ఇది డిగ్రేడ్ అవుతుంది, డీవియేట్ అవుతుంది, ఏదో అవకతవకలు అవుతున్నాయి అనేసి దాన్ని తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించింది. ఎట్లుంటుందంటే కేసీఆర్ది మొత్తం క్రియేటివ్ థింకింగ్, ఇక దాన్ని చెప్పలేం. ఈ రేవంత్ రెడ్డి ఎట్లుంటుందంటే అంత బూతుల పురాణం. ఎట్లా అంటే ఇక బూతులు నేర్చుకోవాలంటే అది ఒక కోర్స్ అనమాట. ఇట్లా రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తుందంటే చలో 2-3 బూతులు నేర్చుకుంటాం ఈరోజు. రేవంత్ రెడ్డి అంటే మొత్తం బూతులు, ఆ బూతులు నిజం టీవీలో టెలికాస్ట్ చేస్తే చిన్నపిల్లలు ఒక అండర్ 18 పిల్లలకు చూపిస్తే అది నిజంగా అది అసలు తీసేయాలి అందులోకి వెళ్ళి, టీవీలోకి వెళ్ళి. అంత గలీజ్ ఉంటాయి బూతులు. అది ఎక్స్ సీఎం కేసీఆర్ మీద మాట్లాడుతుందంటే అది ఎంత ధైర్యం ఉండాలి నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు పరిపాలించిండు, తెలంగాణని తెచ్చిండు, కీ రోల్ ప్లే చేసిండు తెలంగాణ తేయడానికి. ఆయన గురించి సీఎంఏ మాట్లాడు ఎంత దారుణం అది అసలు. 10 ఏళ్ళు తెలంగాణ నాగం చేసిండు, మొత్తం అప్పుల కుప్ప చేసిండు, దోచుకున్నాడు, అవినీతితో దాచుకున్నాడు సొమ్మంతా. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ అంతా దోచుకుందని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మరి ఏమనుకుంటారు దాని గురించి? పాలిటిక్స్ గురించి మనకేం తెలియదు అన్న. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఏమవుతుందో మనకేం తెలియదు. ఆడ మాటలు మాట్లాడేటప్పుడు ఒక కేటగిరీని దూషించి ఆ కేటగిరీలో మేము ఉన్నాం, మాకు పౌరుషం వస్తుంది బరాబర్. ఇప్పుడు కేసీఆర్ అంటుండు, అవును అంటాడు బరాబర్. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు, బరాబర్ అంటాం. బరాబర్ మేము వ్యతిరేకిస్తాము, బరాబర్ వస్తాయి. ఇట్లా చూడు మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి బరాబర్. ఇప్పుడు ఇక్కడ ఒక్కడు కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు ఒవ్వడు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు ఒవ్వడు. ఎందుకంటే ఆ మాటలు, ఆ దూషించే మాటలు. మీరు ఇందాక ఆయన అడిగినట్టు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే వెల్మోళ్ళు ఉన్నారో వాళ్ళు స్పందించట్లేరా అంటున్నారు. నిజంగా అది కూడా బాధాకరమే. అది చెప్పాలో చెప్పొద్దో తెలియదు, కానీ వాళ్ళు తీసుకోవాలి. యాక్చువల్గా వాళ్ళకు అనిపించాలి, అరే ఏమంటారు, వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే వాళ్ళకు అనిపించి వాళ్ళు ఆయన నాయకుడికి చెప్పాలి. ఇప్పుడు సీఎం అనేటోడు ఎస్సీలకి ఎస్టీలకి నాయకుడు కాదు, మొత్తం స్టేట్ రిప్రజెంటేటివ్ ఆయన. అందులో అన్ని క్యాస్ట్ వస్తాయి, రిలీజియన్స్ వస్తాయి, మతాలు వస్తాయి, కులాలు వస్తాయి. అరే మేమేం వేసినాం బాబాయ్, మేము పక్కకు పోయి కూర్చోవాలా? ఇలా మీరు రెడ్డిలు ఏం చేసుకున్నా నడుస్తుందా? ఇక సరే వెలమాలు ఉన్నప్పుడు వెలమాలకేమో వేసినని ఈయన అనుకుంటాడు, రెడ్డిలో కూడా చేసుకో, వెనకాల ఏమైనా చేసుకుంటే చేసుకో, మాకుంటుంది మీకుంటుంది. కానీ ఎందుకు బయటికి అరిచేది ఎందుకు? 5 లక్షల మంది ఉంటారేమో తెలంగాణలో మా అంటే వెల్మోళ్ళు. అరే మేము ఉండేది 5 లక్షలే. మా అంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్, మా అంత ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఎవరు ఉండరు నాకు తెలిసినందుకు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే.
యా ఖచ్చితంగా పిల్లలైతే చాలా ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆ పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇంకొకసారి రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడద్దు, సారీ చెప్పాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న మా వెల్మ కమ్యూనిటీ లీడర్స్ కూడా ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి, రేవంత్ రెడ్డిని కడిగి పారేయాలని చెప్పేసి పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తిరువెల్ కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.